హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? గట్టిగా ఉద్యోగంగా సంతోషంగా ఉన్నవారు, మహానందంగా ఉన్నవారు హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ప్రభు యొక్క మాటల్ని మనము ధ్యానించుకుందాం. కొద్దిసేపు దేవుని మాటల్ని మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. మంచిది. విలాప వాక్యంలో నుండి 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. హల్లెలూయా. విలాప వాక్యాలు 5వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు మీ యొక్క బైబిల్ని తెరిచి విలాప వాక్యములు 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి ఒకసారి. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామమును రప్పించి నీ వారు క్షేమగున్నట్లు 5వ అధ్యాయము 15వ వచనం నేను చదవమన్నాను. హల్లెలూయా. నేనే చదువుతాను, మీరు వినండి. సంతోష హృదయమును విడిచిపోయాను. సంతోషం ఏమైందంట? సంతోషము మా హృదయమును విడిచిపోయిందంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచనములో కూడా మనం ఆ తర్వాత కూడా చూస్తే నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. సంతోషం ఏమైపోయిందంట? మా హృదయము నుండి విడిచిపోయింది. నాట్యము దుఃఖముగా మార్చబడిందంట. చూడండి, ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో చూస్తే మనము సంతోషం అనేదే లేదు. ఏమి లేదంట అండి? సంతోషం లేదు. ఈ పండగ దినాలలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికొకరు సమాధానం లేక, సంతోషం లేక ఎంతో బాధపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఉన్నారు గనుకనే ప్రభు మనతో చెప్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నా ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు సంతోషం లేకుండా ఇక్కడికి వచ్చావేమో, దుఃఖముతో వచ్చావేమో, ఇక్కడికి నీ హృదయ వేదనతో వచ్చావేమో, నీ కుటుంబంలో సంతోషం లేక, నీ పిల్లలు నీకు సమాధాన పడలేక, సంతోషము నీ హృదయాన్ని విడిచిపోయిందని నువ్వు దిగులు చెందుతున్నావేమో. ఒకప్పుడు మేము హల్లెలూయా ఒకప్పుడు మేము హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెబుదామా? గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోజున కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే సంతోషం అనేది ఏమైపోయింది? కరువైపోయింది. హల్లెలూయా. మేము మా పిల్లలము సంతోషముగా ఒక చోటుండి ఆనందంగా ఉండి ఎన్నో దినాలైపోయిందయ్యా. యేసయ్యా, మాకు సంతోషాన్ని మరలా పూర్వపరీతిగా దయచేయండి అయ్యా. ఒకప్పుడు చక్కగా ఏది తెచ్చుకున్నా
కారం తెచ్చుకున్నా సరే, కారం ఉంటుంది కదండి, బజార్లో ఆ రోజుకు కూర లేక ఆ రోజు బియ్యము మాత్రమే ఇంట్లో ఉండి బయట ఏదో ఒకటి ఆ కార పచ్చళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు బాగా పచ్చళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు. చాలా చాలా పచ్చళ్ళు, అలీ పికిల్ అని ఏదేదో పికిల్ యూట్యూబ్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. చికెన్ పచ్చడని, అలేకియా పికిల్ అంట. హల్లెలూయా. నేనేమో అలీ పికిల్ అంటున్నా, నాకు తెలియక. హల్లెలూయా. మా చర్చిలో కూడా ఒక అమ్మాయి ఉందిలేండి, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మటన్ పచ్చళ్ళని, చికెన్ పచ్చళ్ళని, బీరకాయ పచ్చడని, చాలా పచ్చళ్ళు ఉన్నాయి. లేక చెప్పుకుంటూ పోతే పచ్చళ్ళతో మనకు ముచ్చట కదిలే కానీ. హల్లెలూయా. ఆ రోజున ఇంట్లో కూర లేకపోయినా కాస్తంత ఆ పచ్చడి తెచ్చుకొని అందరూ కూర్చొని సంతోషంగా ఆ తిన్న రోజులు గుర్తుకొస్తున్నాయేమో నీకు. హల్లెలూయా. కుటుంబం అంతా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆనందంగా సంతోషంగా ఆ గడిపిన దినాలు నీకు గుర్తొస్తున్నాయేమో. ఈ రోజున నీకేమైపోయింది? ఆ సంతోషం లేదు. మీ అబ్బాయి గదిలో మీ అబ్బాయే, మీ అమ్మాయి గదిలో మీ అమ్మాయే. ఇక మీ బాధ నా ప్రభువుకే తెలుసు. హల్లెలూయా. భర్త భార్య ఆరంభంలో అబ్బో పెళ్ళైన తొలి దినాల్లో ఇక గడిబెడితే బయటకు వచ్చేవాళ్ళు కాదు. హల్లెలూయా. ముచ్చట్లో అబ్బో అప్పుడు నేను అట్ట, అప్పుడు నేను ఎట్ట, నా 15వ ఏట ఎట్ట, నీకు తెలుసా అమ్మాయి, నేను కూడా నా 20వ ఏట ఎట్ట అని ఇక ఆయన విషయాలు ఏమి విషయాలు ఆయన ఇక ఎంతగా అంటే ఇక మాకు లోకముతో పని లేనంతగా సంతోషంగా ఆ రీతిగా ముచ్చట చేసుకున్న వాళ్ళు కొన్ని దినాలకు ఏమైపోయారండి, ఇక ఎవరి గదిలో వాళ్ళు ఉంటే బాగుండు, ఇక ఏ సమస్య లేదు, ఇక ఎదురు పడితే గొడవే, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కనుక ఇక వద్దు అని అనుకొని సంతోషం లేకుండా జీవిస్తున్నావేమో. నా యేసయ్య నీతో చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీకు సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. ఎక్కడ సంతోషం ఉంటుందండి? లోకములో ఎక్కడ వెతుక్కున్నా నీకు సంతోషం ఉండదు. చాలా మంది ఒక్కొక్కరు సంతోషం ఒక్కొక్క రీతిగా ఉంటదిలేండి. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళ సంతోషము ఒక్కొక్క రీతిగా ఉంటది. ఈ రాత్రి మనశ్శాంతిగా పనుకోవాలంటే హల్లెలూయా, ఈ రాత్రి మనశ్శాంతిగా పనుకోవాలంటే ఏమేయాలండి? ఇంటికి పోతే భార్య పోడు, ఏం చేయవు ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఎందుకు కాలంలో తొయ్యమని. హల్లెలూయా. హల్లెలూయా. పేడ పోద్ది. హల్లెలూయా. ఏం చేయవు ఎదురింటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పక్కింటి వాళ్ళు ఏమో 3 చీరలు బంగారం తెచ్చుకున్నారు, ఇంకా ఏంది పిల్లలు ఎదుగుతున్నారు, అది ఇది. ఇంకా ఆయన పోయి పనిచేసి ఆడ పొనుకుంటే చాలండి, ఇక చివమ్మటి నసపెట్ట అంటారు చూసారా, నసపెట్టలాగా ఇక తయారైతే ఇంకా ఆయన ఏం చేస్తాడండి? ఇక సంతోషాన్ని ఆయన ఎత్తుకుంటున్నాడు. ఎక్కడ ఎత్తుకుంటున్నాడండి సంతోషం? ఆయన ఒక 90 ml వేస్తే హల్లెలూయా మనశ్శాంతిగా పడుకోవచ్చు. తననే కొద్దనే తిట్టనే నాకేమీ తెలీదు, ప్రశాంతంగా ఈ రాత్రి గడిచిపోద్దని ఈ రోజున పిచ్చోళ్ళలాగా సాయంత్రం అయితే పిచ్చివాళ్ళలాగా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమంది బార్ షాపులు కాడ ఉంటున్నారో తెలుసండి.
ఎంతమంది బారు షాపులు కాడ ఉంటున్నారు తెలుసా? వాళ్ళందరూ ఎందుకు అక్కడికి వెళ్తున్నారంటే సంతోషము లేక. హల్లెలూయా. ఏమి లేకండి? సంతోషము లేక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలి అంటే ఇంకా కొంతమందిని మనం చూస్తే సినిమాల్లో సంతోషం వెతుక్కుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో కొంతమంది సినిమాల్లో సంతోషం ఎత్తుకుంటారు. ఆ 2 గంటల మూవీకి వెళ్ళొస్తే కొంతమంది సాఫ్ట్గా ఉండే వాళ్ళు ఉంటారులేండి. ఈ మందుకు అలవాటు పడలేక ఇక సెల్ ఫోన్లకి లేదా మూవీస్కి ఇట్లా వెళ్ళి అక్కడ సంతోషాన్ని ఎతుక్కుంటా ఉంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాలుగా ఈరోజు మనిషి సంతోషం లేని దినాల్లో ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటున్నాడు. కానీ నిజమైన సంతోషము ఒకవేళ నీకు 3 గంటలు ఉండొచ్చేమో, 90 ml వేస్తే ఆ రాత్రి ఉండొచ్చేమో, కానీ నా ప్రభు ఇచ్చే సంతోషం సంపూర్ణముగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు ఇచ్చు సమాధానం ఎలా ఉంటుంది, నా ప్రభు ఇచ్చు సంతోషం ఎలా ఉంటుంది అంటే నీకు శాశ్వతముగా ఉంటుంది. అందుకే నా ప్రభు యొద్దకు అనేక మంది ఉరుకులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఆమేన్. ఆయన వాక్యము ద్వారా నెమ్మది ఉంటుంది, ఆయన వాక్యము ద్వారా సంతోషం ఉంటుంది. ఈ రోజున పాడైపోయిన కుటుంబాలు సైతము కూడా సంతోషముతో నింపబడుతుంది. ఆమేన్. వాక్యము చేత వారి కుటుంబాలను కట్టుకుంటున్నారు. ఏదైతే ప్రారంభంలో ఉన్న సంతోషము కోల్పోయారో ఒక్కసారి నిలిచి వారి పరిశీలించుకొని నీవిలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదని ఒకరికొకరు సమాధానపడి కోల్పోయినటువంటి ఆ సంతోషాన్ని మరలా తిరిగి పొందుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సంతోషం లేక ఎక్కడెక్కడో ఉందని అనుకుంటున్నావేమో. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను. చివరికది ఆ సహోదరులందరూ కూడా రక్షించబడును గాక. ఆమేన్. వారు మారు మనసు పొందును గాక. ఆమేన్. వారే పాస్టర్లుగా మారుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అలాగనే ఏకతాళి ఏక్యానం చేసి మా ఇంటి పక్క ఒక అబ్బాయి రక్షణ పొందితే, హల్లెలూయా, మా ఇంటి పక్క అబ్బాయి రక్షణ పొందితే, అన్నయ్య వందనాలు అన్నయ్య, అన్నయ్య హల్లెలూయా అన్నయ్య అని ఏక్యానంగా మాట్లాడి ఇప్పుడు నేనే పాస్టర్ని అయిపోయానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలంటే అందరూ సంతోషంగా ఉల్లాసంగా నవ్వుతారని ఏం చేస్తావు, ఎట్లయినా నవ్వియాలని ఆ పాస్టర్లు అందరిని కూడా ఏక్యానం చేసి ఈరోజు నేనే పాస్టర్ని అయిపోయానండి. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఆ తమ్ముళ్ళకు కూడా పాస్టర్లు అవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని జగమంతా అడిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, మా చింతలన్నీ బాపేవయ్యా నిన్ను చేరినా. యేసయ్యా, మా చింతలన్నీ బాపేవయ్యా యేసయ్యా. చింతల బాపే దేవుడి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం మనం చూస్తే
నాట్యం ఏమైందంట? దుఃఖంగా మార్చబడిందంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాట్యము ఏమైపోయింది? ఒకప్పుడు విందులు విలాసాలు, వాళ్ళింట్లో వీళ్ళు తినేవాళ్ళు, వీళ్ళింట్లో వాళ్ళు తినేవాళ్ళు. ప్రతిరోజు 10 మంది కొడుకులు ఉంటే 10 మంది కొడుకులు ఒకే చాట ఉండేవాళ్ళు. కానీ ఒకరోజు అపవాది కబలించేసరికి ఏబు జీవితంలో మనం చూస్తే ఆయన నాట్యం ఏమైపోయింది? ఆయన నాట్యం ఏమైపోయింది? దుఃఖముగా మార్చబడింది. హల్లెలూయా. భక్తి చేస్తున్న వారి జీవితాల్లో కూడా ఈరోజు నీ జీవితంలో నాట్యం ఉండాల్సింది. నీ హృదయంలో దుఃఖం ఉందేమో, అయితే నా ప్రభు యోబు జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని చేయునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వరకు మన జీవితాల్లో సంతోషం అనేది లేదు. మన నాట్యం ఏమైపోయింది? దుఃఖముగా మార్చబడింది. చూడండి, ఎందుకు అలా మార్చబడ్డాము అని మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే మనలో నిర్జీవ క్రియలు ఉన్నాయంట. హల్లెలూయా. ఏమున్నాయంట? ఎందుకు అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నామని మనల్ని మనం పరిశీలించుకుంటే మనలో నిర్జీవ క్రియలు ఉన్నాయంట. హల్లెలూయా. ఏమున్నాయంటండి? నిర్జీవ క్రియలు ఉన్నాయంట. కాబట్టి ఆ నిర్జీవ క్రియలను మనం విడిస్తే నీ సంతోషము సంతోషముగానే ఉంటుంది, నీ నాట్యము నాట్యముగానే ఉంటుంది, అది దుఃఖముగా మార్చబడదు. హల్లెలూయా. చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం విడవాలంటండి? మారు మనసు పొందాలి. నువ్వు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టనంత కాలము నీ ముఖములో ఏముండదండి? సంతోషం ఉండదు, నీ హృదయంలో నాట్యం ఉండదు. హల్లెలూయా. మరి రోజున నీవెలా ఉన్నావు? నీ జీవితము ఎలా ఉందని నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిర్జీవమైన స్థితిలో మనం ఉండకూడదండి. నిర్జీవ క్రియలలో మనం ఉండకూడదు. ఆయనను సేవిస్తున్నటువంటి నిర్జీవముగా ఆరాధించకూడదు, నిర్జీవముగా భక్తి చేయకూడదు. చచ్చిన స్థితిలో మనం ఉండకూడదు. మనం ఎవరు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము. క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టారు గనక కడగబడిన వారు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు గనక నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవమైన జీవము లేని దాన్ని విడిచి యేసుని నీవు వెంబడించాలి. ఆమేన్. ఒక ఆయన అంట, మరి ప్రతిరోజు కూడా పొద్దున్నే వెళ్ళి నదిలో స్నానం చేసేవాడంట. ఎక్కడ? ఎవరైనా చిన్న మొబైల్ అయినా ఇవ్వండి నాకు, టయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా. పాస్టర్ గారి దగ్గర తీసుకోమ్మా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ఆయనంట, సమయం అయిపోయింది మరి నేనేం చెప్పలేదుగా. హల్లెలూయా. ఏం చేయమంటారు? చెప్పమన్నాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో పాస్టర్ గారు ఏమని అనుకుంటాడో నేను ఎత్తపోతే అన్నట్టుగా వద్దండి. నిజంగా చెప్తున్నా, చలి తీవ్రంగా ఉంది. హల్లెలూయా. ఇది ఎడారి ప్రాంతం. హల్లెలూయా. ఇది ఊరి బయట.
మీరు పాస్టర్ గారి మెప్పు కోసం మీరు అన్నారా అనుకో, మీరు ఉన్నారు ఇక్కడే. హల్లెలూయా. మీరు ఉంటారు ఇక్కడే. అన్నారు అంటే మీరు ఉంటారు ఇక్కడే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన అంట ప్రతిరోజు తెల్లవారుజామున 5ంటికి 4ంటికి నదిలో స్నానం చేస్తున్నాడంట. హల్లెలూయా. నదిలో స్నానం చేస్తుంటే ఒక అమ్మాయి కూడా ప్రతిరోజు పోతుందంట. పోయి నదిలో నీళ్ళు తెస్తుందంట. ఏం తెస్తుందంట? ఒక ఆయనేమో ప్రతిరోజు వెళ్ళి తెల్లవారుజామునే వెళ్ళి నదిలో స్నానం చేస్తా ఉంటే ఈ అమ్మాయి ప్రతిరోజు పోతుంది, ఆ నదిలో బిందెతో నీళ్లు తీసుకొని వస్తుందంట. ఒకరోజు అందంట, అయ్యా మీరెందుకయ్యా ఇంతలా చలిగి ఇంత పొద్దున్నే ఇంత తెల్లవారుజామున మీరెందుకయ్యా ప్రతిరోజు వచ్చి నదిలో మునుగుతారయ్యా అంటే ఆయన అన్నాడంట, అమ్మాయి పాపాలు పోవాలంటే నదిలో మునగాలమ్మాయి, నిర్జీవ క్రియలు తొలగాలంటే నదిలో మునగాలమ్మాయి అని అంటే అసలు పాపమే చేయకుండా ఉంటే మంచిది కదయ్యా. హల్లెలూయా. ఏమంటుందా అమ్మాయి? అసలు పాపమే చేయకుండా ఉంటే బాగుంటది కదయ్యా. బురదలో కాలు పెట్టి మళ్ళీ కడుక్కోవటం, బురదలో కాలు పెట్టి మళ్ళీ కడుక్కోవటం, బురదలో కాలు పెట్టి మళ్ళీ కడుక్కోవటం లేకుండా చేస్తే బాగుంటది కదా ఈ గారు అని అందంట. హల్లెలూయా. అమ్మ ఇదేదో నిజమే కానీ కరెక్టేనే. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నేను బురదలో కాలు పెట్టుకొని ఉంటే పాపం చేయకుండా ఉంటే మంచిది కదా అమ్మాయి అని అయ్యగారికి ఆ రోజు నుంచి నదిలోకి రావటం మానేశాడంట. హల్లెలూయా. ఇక నిర్జీవ క్రియలు విడిచిపెట్టాడు, జీవము కలిగిన దేవుని తెలుసుకున్నాడు. ఈ రోజున నీవు చేస్తున్న భక్తి ఎలాంటిది, నీవు చేస్తున్న ఆరాధన ఎలాంటిది, నీవు నడిచే రీతి ఎలాంటిది, నీవు వెళ్ళే స్థలము ఎలాంటిది? జీవమున్న దేవుణ్ణి విడిచి జీవము లేని వాటిని ఆరాధిస్తున్నావా? నువ్వు ఎక్కడ నిల్చున్నావు? నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ రాత్రి వేళ ఈ సువార్త ఉపవాస కోరికలలో నిన్ను ప్రశ్నించుకోమని పరిశుద్ధాత్ముడు నీతోనే చెప్తున్నాడు. నీకు సంతోషం కరువైపోవటానికి, నీ కుటుంబంలో నెమ్మది లేకపోవటానికి, నీ హృదయంలో ఒకప్పుడు నాట్యం ఉంది, ఈరోజు దుఃఖమయముగానే ఉన్నావు. ఎందుకో తెలుసా? నీలో నిర్జీవం ఏముందండి? నిర్జీవం, జీవం లేదు. హల్లెలూయా. జీవం ఉంటే నువ్వు ఇలా ఉండవు. చూడండి, చెట్టులో జీవం ఉంటే ఎలా ఉంటది? అబ్బా పచ్చగా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. ముగిస్తున్నానమ్మా. చెప్పాలని ఆశ ఉంది కానీ మీ ముఖాలు చూస్తుంటే ముగిచ్చే అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరీ అనకుండా వాళ్ళ ముఖం చూస్తే ఇప్పుడే ముగించాలి చలికి అనిపిస్తుంది. హల్లెలూయా. వద్దన్నాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముగించొద్దన్నాళ్ళు అయితే ఎవరు చెప్పట్లేదుగా, ఇంక ముగిచ్చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చెట్టులో జీవం ఉంటే ఏముంటది? దాంట్లో పచ్చదనం ఉంటది, నిత్యము కలకల్లాడుతుంటది. ఈ రోజున జీవాన్ని కోల్పోయిన వారు సంతోషాన్ని అనుభవించలేరు. నాట్యము హృదయంలో ఉండదు, దుఃఖమే ఉంటుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో జీవము గల దేవుడు ఎక్కడ ఉన్నాడని వెతికితే, ప్రియ దేవుని బిడ్డలారా, పాపము తీసేవాడు, పాపము తీసే దేవుడు ఎక్కడ ఉన్నాడని వెతికితే, ఇక పద్దాకల పాపం చేయటం, నదిలో మునగటం, పద్దాకల పాపం చేయటం, పొద్దున్నే వెళ్ళి తెల్లారుజామున వెళ్ళి నదిలో మునగటం కాకుండా ఇక పద్దాకల బురదలో పెట్టడం కడుక్కోవటం, బురదలో పెట్టడం కడుక్కోవటం, బురదలో పెట్టడం కడుక్కోవటం కాకుండా ఇక పాపమే చేయకుండా నీ మనస్సును కట్టివేసి నీ యొక్క రూపాన్ని మార్చివేసి, నీ హృదయాన్ని మార్చివేసి, నిన్ను మార్చగలిగిన దేవుడి దగ్గరికి, జీవము కలిగిన దేవుడి దగ్గరికి నువ్వు వస్తే ఇక నీ జన్మలో మరలా కడుక్కునే పని ఉండనే. చదవండి యోహాను సువార్త పత్రిక
హల్లెలూయా. మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవండి, నేను త్వరగా ముగిచ్చేస్తాను. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల, ప్రభువా నేను జీవము లేని వాడిని అయ్యా, నేను నిర్జీవ స్థితిలో ఉన్నాను, జీవం లేని వాటిని ఆరాధిస్తున్నానయ్యా, ఈ రాత్రి వేళ నాకు నా తండ్రి నువ్వు మాట్లాడుతున్నావయ్యా, ఇక నీ వైపు నేను తిరుగుతానయ్యా, ఒక్కసారి నాకు నా దర్శించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, నా దేవుడు జీవాధిపతి అయిన యేసయ్య నీ నిర్జీవ స్థితి నుండి నేను విడిపించి నీకు సంతోషమును కలగజేస్తాడు. ఆమేన్. ఒక అమ్మాయి పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఇదిగో దేవుని పిల్లలారా, క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు గనక ఆయన నిన్ను నన్ను వెలుగుగా మారుస్తాడని గట్టిగా ఇలాగ చెప్తున్నాడంట, ఊరి బయట మైకులు పెట్టి. హల్లెలూయా. ఆ అమ్మాయి వచ్చింది, కదలకుండా కూర్చుంది. ప్రసంగం అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని వెలుగుగా చేశాడా అన్నది. అవునమ్మా, నన్ను వెలుగుగా చేశాడమ్మా. నా దగ్గర ఒకప్పుడు చీకటి ఉండేదమ్మా, ఇప్పుడు నన్ను వెలుగుగా చేశాడమ్మా 10 మందికి అని అంటే, ఆ అమ్మాయి అంటది, పక్కూరులో బాగా పల్లెటూరు, అది కొండల్లో ఉంది ఆ ఊరిలోకి మీరు రాండి ప్రభు, పాస్టర్ గారు ఆ ఊరిలోకి మీరు వస్తే అక్కడ కరెంట్ లేదయ్యా, వెలుగుగా ఉంటారు మీరు అని అంటుంది. హల్లెలూయా. చూడండి ఈ చమత్కార పిల్ల, ఆ ఊర్లో కరెంట్ లేదు కానయ్యా, అక్కడికి వచ్చి మీరు నిలబడండి, వాళ్ళందరూ నీ వెలుగులో ఉంటారయ్యా అని అంటుంది. హల్లెలూయా. ఆ పిల్ల చమత్కారం చూడండి. ఆయన ఏమన్నాడు? క్రీస్తులో ఉన్న వెలుగు నాలో ఉందని అన్నాడు. కానీ ఆ పిల్ల అంటది, ఏది పాస్టర్ గారు నీలో వెలుగుంటే అందరికి కనిపించాలి కదని ఈ లోక సంబంధమైన భౌతికమైన వెలుగు గురించి ఆ పిల్ల మాట్లాడుతుంది. హల్లెలూయా. అంటే ఏఖ్యానం చేసేవాళ్ళు, అపహాస్యముగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నిజమే, క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. చదవండి, ఆ మాట కూడా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ పగటి పూట సుదీర్ఘంగా మనము చివరి ఆరాధనలో దేవుని బలమైన మాటలు చెప్పుకోబోతున్నాం. ఆమేన్. అగ్ని రగిలించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. 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 చెప్పు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త పత్రిక 1వ అధ్యాయము 3వ వచనది చదువుదాం. కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఏముందంటండి? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకట దాన్ని గ్రహింపకుండెను. ఇలాంటి చీకట పిల్లలు ఏం గ్రహిస్తారండి? ఆ అమ్మాయి వచ్చింది దేవుడు మాటలేని, నన్ను కూడా వెలుగుగా మార్చాలయ్యా, ఇదిగో నా జీవితం పాపముతో ఉండయ్యా, నేను అపవిత్రురాలునయ్యా, నేను మనుషులని హేళన చేసేదాన్నయ్యా, నా బతుకు మార్చుకోవాలయ్యా, నా బుద్ధి మార్చుకోవాలి తండ్రి అని యేసయ్యని అడిగితే, సేవకుడిని అడిగితే ఎంత బాగుండేదండి. ఆ పిల్ల ఎంత ఏఖ్యానంగా, ట్రైబల్స్ ఏరియాలో కరెంట్ లేదు కానీ పాస్టర్ గారు నువ్వు వచ్చి అక్కడ నిలబడితే నువ్వు వెలుగు అంటున్నావుగా, నీ వెలుగులో వాళ్ళందరూ కాంతుల మధ్య ఉంటారయ్యా అని అపహాసముగా మాట్లాడుతుంది. జాగ్రత్త యవన బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అపహాసముగా మాట్లాడు వారులారా. ఎలీషా బట్టతల నాలాగనే. హల్లెలూయా. నాకన్నా కొద్దిగా ఉంది, ఎలీషాకి అది కూడా లేదు. హల్లెలూయా.
నాకన్నా కొద్దిగా ఉందిలేండి కవర్ చేసుకోవడానికి. హల్లెలూయా. కొద్దిగా మరీ ఇది లేకుండా, కానీ ఎలీషాకు మాత్రం రౌండ్ అప్. హల్లెలూయా. ఆ ఎలీషాని 40 మంది పిల్లలు, ఆ ఎలీషాని బోడివాడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని ఎక్కిరిచ్చి ఎగతాళిగా ఏక్యానంగా మాట్లాడితే ఆ పిల్లల్ని ఎలీషా చెప్పిస్తే ఆడ ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చీల్చివేసినాయి. హల్లెలూయా. సేవకుని విషయంలో నువ్వు ఎలా అంటే అలా మాట్లాడావనుకో, దాని ఫలితాన్ని అనుభవించాలి. ఆమేన్. దాని ఫలితాన్ని అనుభవించాలి. కన్నీరు విడిచి మోకరించే సేవకుని గురించి, ఉపవాసం ఉండే సేవకుని గురించి ఇక్కడొక మాట అక్కడొక మాట నువ్వు మాట్లాడావా, దాన్ని ఫలితాన్ని నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావు. అపహాసముగా మాట్లాడుతున్నావు, నీ బ్రతుకు మార్చుకో. అపహసించే బుద్ధి నాలో నుండి తొలగించయ్యా. అప్పుడు నాలో నుండి నిర్జీవ క్రియలు తొలగిపోతాయి. నా హృదయంలో సంతోషం ఉంటది, నా హృదయంలో నాట్యం ఉంటది ప్రభు అని ప్రభువు నువ్వు వేడుకోగలిగితే, నా ప్రభు నీ యొక్క నిర్జీవ క్రియల నుండి విడిపించి నీ పాపాన్ని నుండి విడిపిస్తాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన రక్తము చేత నిన్ను పవిత్రపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తా ఉన్నాడండి. దేవుడు ఆకాశమందున్నాడు. మనం ఏం చేసినా చూస్తా ఉన్నాడు. మనము మంచి పని చేసినా చూస్తున్నాడు, మనము చెడ్డ పని చేసినా చూస్తున్నాడు. మనము నిలుచుండుట, మనం పడుకుండుట, మనము కూర్చుంటా. ఓ భక్తుడు పాడతాడు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలిచిండుట బాగుగా ఎరియున్నావు, రాజా నన్ను బాగుగా ఎరియున్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలిచిండుట రాజా నన్ను బాగుగా ఎరిగినావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగినావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగినావు, నడను పడుకున్నాను అయ్యా నీవిరిగినావు, నడచినను. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా, బార్ షాప్ వెళ్తున్నావా, లేకపోతే సినిమాకి వెళ్తున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళి నడుస్తున్నావా అనేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు గంటల తరబడి ప్రార్థన నీ జీవితం లేకుండా పడుకుంటున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని చూచే దేవుడు. హల్లెలూయా. పాస్టర్ గారు కొంతమందికి సండే స్కూల్ చెప్తున్నాడు. హల్లెలూయా. సండే స్కూల్ చెప్తున్నాడంట. హల్లెలూయా. ఆ సండే స్కూల్ చెప్తా పిల్లలకి యేసయ్య బొమ్మను ఏమన్నాడంట, ఏమేమన్నాడంట, పిల్లలతోటి యేసయ్య బొమ్మను ఏమంటే అందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆ బొమ్మలు వేస్తారంట. కానీ ఒక పిల్లవాడు మాత్రము కన్ను ఉంటుంది కదండి, ఈ కన్ను ఒక్కటే వేసాడంట. అందరు ఏదో యేసయ్యకి జుట్టు ఉంటుంది,
యేసయ్యకి అంగీ ఉంటుంది, యేసయ్యకి చెప్పులు ఉంటాయి, యేసయ్యకి కర్ర ఉంటుంది, యేసయ్య చేతిలో గొర్రె పిల్ల ఉంటుంది అని రకరకాలుగా వేస్తారంట ఆ పిల్లలు, ఆ సండే స్కూల్ పిల్లలు. ఒక అబ్బాయి మాత్రం కన్ను ఒక్కటే వేసాడంట. వేసి ఆ సండే స్కూల్ చెప్పి ఆ ఫాదర్ గారి దగ్గర తీసుకెళ్ళి, పాస్టర్ గారు నేను వేసానండి అన్నాడంట. ఆ బొమ్మలన్నీ చూసి ఈ పిల్లవాడు వేసిన బొమ్మ చూసి, ఏం బాబు ఈ కన్ను ఒకటే వేసావంటే, మా అమ్మ యేసయ్య గురించి చెప్పిద్దయ్యా, ఏమనంటే ఆయన కళ్ళు ఆకాశం నుండి మనల్ని చూస్తూ ఉంటాయని, అందుకని ఆ కళ్ళని నేను వేసాను అన్నాడంట. హల్లెలూయా, సభలో కూడా దేవుని నామాన్ని మహిమపడుద్దాం. ఆ కళ్ళని నేను వేసానయ్యా అందుకే అన్నాడంట. ఆ వేసిన బొమ్మలో కన్నిటికంటే ఈ బొమ్మని ఫాదర్ గారు ఓకే చేశాడంట. ఆ అబ్బాయికి బహుమతి ఇచ్చాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆకాశమందుండి దేవుడు మనల్ని చూస్తున్నాడు. చివరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చివరి వచనం చదివించి నేను ముగిచ్చేస్తాను. సమయం 8:54 అవుతుంది. దయచేసి ఒక్క వచనం చదివించి నేను ముగిచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాం మరి, ప్రభు మరి కొద్దిసేపు చెప్పురా అని చెప్పాడు. మరి హల్లెలూయా. 8:54 బాధపడగాకండి, 10 నిమిషాలకి ఏం కాదు. చివరి వచనం చదివి 4వ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక. హల్లెలూయా. నాలుగవ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చివరి మాట, దిగులు పడొద్దు, భయపడొద్దు, ఈ మాట చెప్పి మిమ్మల్ని పంపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీవు ఏం చేస్తున్నా సరే అది దేవునికి మరుగై ఉండలేదు. నువ్వు రక్షణ పొందావా, లేకపోతే ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా, నీవు దేవుని పనిలో ఉన్నావా, లేకపోతే దేవుని సేవకుల్ని అపహాస్యంగా మాట్లాడుతున్నావా, నీవే పరిస్థితుల మధ్య ఉన్నావనేది నా యేసు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవ క్రియలలో ఉన్నావేమో, ఇప్పటి వరకు నీ బ్రతుకు మార్చుకోలేకున్నావేమో, నేనింతే, నా బ్రతుకింతే అని అనుకుంటా ఉన్నావేమో. అందుకే నీ జీవితం సంతోషం లేదు, అందుకే నీ జీవితంలో సంతోషం లేదు, అందుకే నీ హృదయంలో అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా జీవితంలో సంతోషం కావాలి, నా హృదయంలో నాట్యము కావాలి ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు జీవముగా బ్రతికానయ్యా, నిశ్చయమైన వాటిని ఆరాధించానయ్యా అని అందరం మనస్ఫూర్తిగా ప్రభువా నాకు సహాయం చేయండి, దేవా నాకు సహాయం చేయండి, నన్ను జీవ క్రియలలో నుండి నన్ను విడిపించండి ప్రభువా. అయ్యా, ఇదిగో నా పరమపతి నాకు సమాధానం లేదయ్యా, మాకు సంతోషం లేదయ్యా, కుటుంబముగా జీవిస్తున్నామనే గాని ఈ జీవముగా బ్రతుకుతున్నామయ్యా. అయ్యా, ఇదిగో ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు ప్రభువా. అయ్యా, నా పిల్లలకు నాకు సంతోషం లేదయ్యా. అయ్యా, ఎవరు నా కడుపున పుట్టిన వారు నాకు సంతోషం లేదు యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. నా పిల్లలు నేను సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయి. ఈ చివరి రాత్రి ఉపవాసములలో ప్రభువు నీతో మాట్లాడినాడు గనుక, నా యేసు నీతో మాట్లాడినాడు గనుక ఇక నీ జీవ క్రియలను విడిచిపెట్టాలి, ఇక నీ జీవ క్రియలను విడిచిపెట్టాలి, జీవము కలిగిన దేవుడిని వెంబడించాలి. నా యేసుని వెంబడించగలిగితే ఆయన నిత్య సమాధానము, ఆయన నిత్య సంతోషము, ఆయన నిత్య ఆనందాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. మౌనముగా ఉండొద్దు, అవిశ్వాసంగా ఉండొద్దు, అపవాదిని అలగజేసే అవిశ్వాసాన్ని యేసు నామములో తొలగివేయుగాక. ఇప్పుడు యేసు నామములో తొలగివేయుగాక.
పాపము పోవాలంటే ప్రతిరోజు నదిలో కడిగితే కాదు. పాపము పోవాలంటే ప్రతిరోజు నదిలో మునిగితే కాదు. కానీ బురదలో కాలు వేసి మాటి మాటికి బురదలో కాలు వేసి మాటి మాటి కడిగితే నీ పాపము పోదు. ప్రియ సహోదర సహోదరుడా, నా యేసులోకి వస్తే, నా యేసయ్యలోకి వస్తే నీ పాపాన్ని తొలగిస్తాడు, నేను పవిత్రులుగా చేస్తాడు. నేను మరలా నదిలో మునిగేలాగా చేయడు, నువ్వు మరలా మృదులో కాలు వేసేలాగా చేయడు. నా యేసు నమ్మదగిన వాడు. నువ్వేదో అనుకుంటున్నావేమో, ఆయన సర్వ మానవాల పాప పరిహారమై రక్త ప్రోక్షణ ఆయన రక్త ప్రోక్షణ చెల్లించాడు. సర్వ మానవాల పాప పరిహారమై ఆయన చెల్లించాడు గనుక రక్త ప్రోక్షణ అవసరమని తద్రక్త పరమేశ్వర పుణ్యదాన బలమని ఈ దేవుని బిడ్డలారా, సర్వ మానవాల పాప పరిహారార్థమై ఆయన అందరి కొరకు రక్తాన్ని చిందించాడు. పాపాన్ని విడిపించేదానికి భూమి మీదకి వచ్చాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ తద్రక్త పరమేశ్వర పుణ్యదాన బలియాగం సర్వ మానవాల వరకు సిలువలో యాగమైన దేవుడు నా దేవుడు. ఇక నువ్వేమి ఆలోచించు, నీవు నిత్యవ జీవనంలో బయటపడాలి, నిత్యమైన దాన్ని ఆరాధించే దాని నుండి బయటపడాలి. నీ కుటుంబంలో సంతోషం రావాలి, నీ హృదయంలో నాట్యం ఉండాలంటే ఇప్పటి వరకు అవహేళనగా మాట్లాడుతున్నావేమో, ఇంకేగా మాట్లాడుతున్నావేమో. క్రీస్తు నీకు వెలుగు నింపబోతున్నాడు. వెలుగు లోక సంబంధమైన వెలుగుంటున్నావేమో, క్యాండిల్స్ ఇస్తే వెలుగు అనుకుంటున్నావేమో, నక్షత్రాలు కంటే వెలుగు అనుకుంటున్నావేమో. క్రీస్తు నీ హృదయంలోకి రాబోతున్నాడు. అదే నిజమైన వెలుగు, అదే నిజమైన సంతోషం. శ్రీదేవుని బిడ్డలారా, నా ప్రభువు కోరుతున్నాడు. అదే నిజమైన సంతోషం, అదే నిజమైన వెలుగు. ఆకాశం నుండి నా దేవుడు చూస్తున్నాడు, ఆకాశం నుండి నా దేవుడు చూస్తున్నాడు. ఆయన కనులు వెలుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావనేది, నువ్వే రీతిగా ఉండేదనేది ఆయన సమస్తం చూస్తున్నాడు. అందుకే నీవు నిత్య క్రియలు మార్చుకోలేదు కనుకనే నీ హృదయములో సంతోషం లేదు, నీ హృదయములో నాట్యం లేదు. తీర్మానం మనందరం ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ